బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి ముగియడంతో యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా సీరియల్ నటుడు అమర్దీప్ రన్నరప్గా నిలిచారు. స్పెషల్ ఈవెంట్స్, విశిష్టత అతిథులతో గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను అలరించింది. ఫినాలే దృష్ట్యా ఆదివారం రాత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్కి చేరుకున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ అభిమానుల మధ్య అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బిగ్ బాస్ షో ముగియడంతో హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అమర్దీప్ వాహనాన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టారు. అమర్ కారు దిగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంతో కారులో ఉన్న అమర్దీప్ తల్లి, అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదమే ఈ అనూహ్య పరిణామానికి కారణమైంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్కి చేరుకున్నారు. ఇరు వర్గాల అభిమానులు చెదరగొట్టి భద్రతా మధ్య అమర్దీప్ను పంపించేశారు. ఇక ఫినాలే కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్కి చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ విజేత అని తెలియగానే ఆనందంతో అతడి ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. అయితే అక్కడే ఉన్నటువంటి అమర్దీప్ ఫ్యాన్స్ మాత్రం పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ తోపులాటకు దిగారు. ఇక అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్నటువంటి కొండాపూర్ సికింద్రాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు ఓ కారు అద్దాలను పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గానూ మారాయి.